వెంకటగిరిలోని మొదటిసారిగా ప్రత్యేకంగా పురుషుల కోసం బాడీ మసాజ్ సెంటర్ ప్రారంభించారు. స్ట్రెస్, బాడీ పెయిన్, టైర్డ్నెస్ అన్ని ఒక్క సెషన్తో తగ్గి మీకు కొత్త ఎనర్జీ వచ్చేలా చూస్తారు. ఒక్కసారి ట్రై చేస్తే మరోసారి మళ్ళీ మీరే వెళ్తారు. బాడీ మసాజ్ అంటే మీ శరీరంలో పేరుకుపోయిన ఒత్తిడిని తగ్గించి నొప్పులను సాంత్వనపరిచి మనసు, శరీరాన్ని పూర్తిగా రిఫ్రెష్ చేస్తారు. ఇది మన వెంకటగిరిలోని క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఎస్టీ ఫ్రాన్సిస్ స్కూల్ ఎదురుగా న్యూ లుక్ ప్రక్కన రిలాక్స్ రూమ్ అని ఉంటుంది. వివరాలకు ఈ నంబర్ను కాంటాక్ట్ చేయండి. 9502762500 9502276250. మిస్ ఆంధ్ర ఇప్పుడు ప్రస్తుతం మా స్టూడియోలో ఉన్నారు. వారితో ముఖాముఖి ఇంటర్వ్యూ. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? ఫస్ట్ మీ కెరియర్, మీ పరిచయం, ఏం చదువుకుంటున్నారు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ. ఓకే. సో స్టడీస్ అండ్ ప్యాషన్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ రీసెంట్గా ఒక 8 months బ్యాకే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా సో ఈ పేజెంట్ కంపెనీకి అప్లై చేయడం జరిగింది. అంటే చదువుకోవడం అంతా కూడా విజయవాడలోనే చదువుకుంటున్నారు? విజయవాడలోనే నా కాలేజ్, విజయవాడలోనే చదువుకుంటాను. ఏ కాలేజ్ అమ్మా? కేఎల్ యూనివర్సిటీ. యూనివర్సిటీ. ఎప్పటి నుంచి అక్కడ డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ నుంచి అక్కడే ఉంటున్నా? లేదు, ఓన్లీ బీటెక్ వరకు అక్కడ చదువుతున్నా. సో ఇంటర్మీడియట్ నేను ఇక్కడే అమరావతిలో చదివాను. ఇక్కడ వెంకటగిరి. కోవిడ్ లో నేను తిరుపతిలో వేరే కాలేజ్ జాయిన్ అయ్యా. సో తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయిపోయాను వెంకటగిరి కాలేజ్కి. తర్వాత ఇంజనీరింగ్ అక్కడికి వెళ్ళారు. అంటే ఎట్లా మీకు చదువుకుంటున్నప్పుడే ఇలాంటి థాట్ ఎలా వచ్చింది అసలు? ఓకే, నాకు ఈ డిజైనింగ్ ఫీల్డ్ కానీ ఫ్యాషన్ ఫీల్డ్ కానీ చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి అంటే ఆ పర్టికులర్ ఏజ్లో మనం ఏం చేయలేం, ఒక పర్టికులర్ ఏజ్లో అదే కరెక్ట్ టైం అనిపిస్తుంది మనకి. సో చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్టే ఇది కరెక్ట్ టైం నాకు. నేను 20 years, నాకు 21 వస్తాయి ఇంకో 2 monthsలో. సో ఈ టైంలో స్టెప్ చేయడమే కరెక్ట్ అనిపించింది. అది కూడా నాకు దేవుడి దయ వల్ల ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ వచ్చింది. యాడ్లో నేను అప్లై చేయడం, సో అది అలా ప్రొసీడ్ అయిపోయింది అలాగా. సో ఇలాంటివన్నీ యాడ్లో వస్తాయా? వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి కంటెస్టెంట్స్ కావాలి అన్నప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ పెడతారు అప్లై చేసుకోవడానికి. రిజిస్ట్రేషన్స్ ఉంటాయి వాటికి. నేను అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నా. వాటికి ఫీజు ఏమైనా ఉంటుందమ్మా? జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది నార్మల్, ఒక మేబీ 999 అలా అనేది కామన్ అంక. అది ఏ పేజెంట్రీకి అయినా జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఎక్కడైనా ఉంటుంది. మన హాస్పిటల్లో ఓపీ అలానో అలా అంతేనా? అంతే. అంటే అంత కష్టం మీద లాక్స్ కట్టడం కానీ అట్లా ఏం లేదు అంకుల్. 1 lakh 2 lakh 3 lakhs? నో. మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా వచ్చింది మళ్ళీ? నాకు వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అయ్యారు అండ్ ఆడిషన్ జరిగింది కొద్ది రోజుల తర్వాత. ప్రతిదానికి టైం గ్యాప్ ఉంది. వాళ్ళు ముందుగా చెప్పే వాళ్ళు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటని. సో ఆడిషన్ జరిగింది, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నాకు సెషన్స్ జరిగాయి. అంటే న్యూట్రిషన్, డైట్, ఇలా ప్రతిదీ నాకు వాళ్ళ గైడెన్స్ ఉండే. తర్వాత సిటీ ఫినాలే కంటెస్టెంట్గా అంటే ఆ లిస్ట్లోకి రావటం, తర్వాత అక్కడికి వెళ్ళటం, మళ్ళీ కంటిన్యూ అవటం. అంటే ముందుగానే అనుకున్నారు ఒకవేళ యాడ్ గాని వస్తే నేను కంపల్సరీ అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అది మైండ్లో అది ఖచ్చితంగా ఉంది నాకు. ఎందుకంటే ఆ ఫీల్డ్ నాకు ఇష్టం కాబట్టి నాకు అది ఆపర్చునిటీ వస్తే ఎవరు వదులుకోరు. నేనైనా అంతే, వదులుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు అది కరెక్ట్గా ఈ టైంలో నాకు అంటపడటం నా అదృష్టం. అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఒక పక్క చదువుకుంటూ, ఒక పక్క ఇది అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, యాడ్స్ వస్తున్నాయని చెప్పేసి మీకు ముందుగా ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు? ఇప్పుడు సోషల్ మీడియా అందరికి తెలిసిందే. మనం ఎక్కువ ఏ కంటెంట్ మీద ఉంటాం, ఏ కంటెంట్ చూస్తుంటామో దాన్ని బట్టి మనకి అన్ని అవే వస్తాయి. ఇప్పుడు అది కామన్ అది ఇప్పుడు. సో అలానే వచ్చింది అది. పర్టికులర్గా సర్చింగ్ అని కాదు, కానీ నేను ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నా ఎప్పటి నుంచో. అలా నాకు అది వచ్చింది. సో అట్లా కంటిన్యూ అయ్యాను అంకుల్. అంటే ఈ దానికి వెళ్ళేదానికి 8 months గ్యాప్ ఉన్నది అంకుల్? 8 months గ్యాప్ ఉన్నదా? 8 months గ్యాప్ అంటే నేను ఇది అప్లై చేసినప్పటికీ ఇప్పటికీ 8 months కంప్లీట్ అయింది. అంటే నేను అప్లై చేశాక ఒక 2-3 months తర్వాత సిటీ కాంటెస్ట్ ఏదో జరిగింది. ఐ థింక్ కరెక్ట్గా 2-3 months తర్వాత అప్పుడు సిటీ విన్నర్గా August 8th సిటీ విన్నర్ అయింది. ఈ ఇయర్ August 8th సిటీ విన్నర్. ఎలా అనిపించింది మీకు ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నాము అని అనేసి?
ఫస్ట్ స్టేజీ మీద మీ ఫీలింగ్ ఎలా వచ్చింది? ఫస్ట్ స్టేజ్ అంటే ఇప్పుడు ఆడిషన్ జరిగినప్పటి నుంచి కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి లిమిటేషన్స్ ఏం పెట్టుకోకూడదు అంకుల్. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎవరైనా సరే లిమిటేషన్స్ అయితే అసలు పెట్టుకోకూడదు. నేను ప్రతిసారి అదే చెప్తున్నా. ఇంట్లో నేను చెయ్యాలి అనుకున్నది ఏదైనా సరే అమ్మ, అన్నయ్య, నాన్న ఎవ్వరు నో చెప్పరు. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, అది ఒక కరెక్ట్ పాత్లో వెళ్తున్నా అన్నప్పుడు అసలు వాళ్ళు ఎప్పుడు నో చెప్పలేదు, చెప్పరని కూడా అనుకుంటున్నాను. మొత్తం సపోర్ట్ నీకే చేశారు? మొత్తం సపోర్ట్ నాకే. నాన్నకి దీని మీద పెద్ద అవగాహన లేకపోయినా అమ్మని, అన్నయ్యని నమ్మి అసలు నో చెప్పలేదు దేనికి కూడా. సో అమ్మ, అన్నయ్య నా బ్యాక్ బోన్. వాళ్ళే నన్ను ప్రతిదానికి. ఇప్పుడు నేను అకాడమిక్స్ పరంగా కూడా నేను అంత స్టేబుల్గా నేను చేసుకోగలిగానంటే నాకు ఇంట్లో సపోర్ట్ ఉండడం వల్లే. ఆ స్ట్రెస్ నాకు లేదు, ఇంట్లో ఏంటి అనే స్ట్రెస్ లేదు కాబట్టి నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేశాను. అంటే ఈ దానికి వెళ్ళేదానికి నీ ప్రయత్నం ఎంతవరకు కృషి చేస్తుంటారు? అంటే మీరు తీసుకున్న అలవాట్లు కానీ, మీరు చేసిన డైటింగ్ కానీ, మీరు చేసిన గేమ్స్ కానీ అలాంటివి ఎట్లా? గేమ్స్ ఏం లేదు. కాలేజ్లో ఉంటాను కదా, నాకు మార్నింగ్ 7కే మోస్ట్లీ క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ వరకు. సో నాకు ఈ పేజెంట్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్కి మెంటర్స్ ఉంటారు. కంప్లీట్ గైడెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది నాకు. సో నేను వాళ్ళకి ఇది చెప్పాను, నేను కాలేజ్, నేను స్టూడెంట్, నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నా, మార్నింగ్ టు ఈవినింగ్ నాకు ఏం కుదరదు అంటే. సో నా సెషన్స్ అన్ని వాళ్ళు ఈవినింగ్ పెట్టారు. స్లాట్స్ ఉంటాయి, ఈ స్లాట్కి కొంతమందికి, ఈ స్లాట్ కొంతమంది, అలా జరుగుతుంది. సో నా ఈ ప్రతిదీ 99% నావన్నీ ఈవినింగ్ స్లాట్సే. సో నేను కాలేజ్ అయిపోయాక నేను సెషన్స్ అటెండ్ అయ్యేదాన్ని. అంటే ఫుడ్ ఇంతే తీసుకోవాలా? ఇంతే అని చెప్పరు, కానీ ఇప్పుడు అక్కడ నేను హాస్టల్ కాబట్టి నాకు మెన్యూ ఏది ఉంటుందో వాళ్ళకి నేను చెప్పేదాన్ని. దాన్ని బట్టి వాళ్ళు నాకు నువ్వు ఏంటి ఎలా తీసుకోవచ్చు అనేది చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళే గైడెన్స్ ఇస్తారు? వాళ్ళు కంప్లీట్ గైడెన్స్ వాళ్ళు ఇచ్చారు నాకు. అండ్ అది నేను మేనేజ్ చేసుకోవడం అది నా చేతిలో ఉంది. అండ్ షుగర్స్ కంప్లీట్గా కట్ చేయాలి. చక్కెర అసలు వాడకూడదు? అస్సలు వాడకూడదు. అది నాకు నార్మల్గా కూడా అలవాటు ఉంది. అంటే 100% కట్ చేశానని చెప్పను, కానీ 90% నేను షుగర్స్కి దూరంగా ఉండేదాన్ని. అండ్ అది అందువల్లే నాకు కొంచెం ఈజీ అయింది ఈ విషయంలో. ఏ స్వీట్ కూడా తినేవాళ్ళు కాదు? ఎక్కువ తినేదాన్ని కాదు, లిమిటెడ్గా, అకేషనల్లీ. అసలు మామూలుగా స్వీట్ తినరా? అసలు లేదు అంకుల్, ఓన్లీ హార్ట్ వర్కే. మిస్టర్ ఆంధ్ర కిరీటం గెలుచుకున్నప్పుడు మీ ఆనందం ఎలా ఉన్నారు? చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే అమ్మ, అన్నయ్య అక్కడికి వచ్చారు. ఎక్కడ జరిగింది అసలు ఈ ప్రోగ్రామ్? జైపూర్లో జీ స్టూడియోస్. అక్కడ జరిగింది. అన్నయ్య, అమ్మ వచ్చారు. అంటే నేను ఒక ఈవెంట్కి కరెక్ట్గా 3 days బిఫోర్ నేను లోపలికి వెళ్ళిపోయాను. వేరే ఒక హోటల్ వాళ్ళది, అంటే రాయల్ ఆర్చర్డ్ అని. ఆ హోటల్లో మాకు ఓరియంటేషన్స్, కల్చరల్ రౌండ్స్, కొన్ని రౌండ్స్ జరిగాయి అక్కడ. సో అక్కడ కూడా కొంతమందిని ఎలిమినేట్ అయ్యారనమాట. సో నేను వీళ్ళని చూసి కూడా అప్పటికి 2 days కంప్లీట్గా 2 days వీళ్ళకి నాకు కాంటాక్ట్ కూడా ఉండేది కాదు. డైరెక్ట్ తర్వాత వీళ్ళు ఈవెంట్ రోజు వచ్చారనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నాకు తెలుసు కాబట్టి నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యా. అప్పుడు ఎంతమంది దీంట్లో పాల్గొని ఉంటారు అంకుల్? ఇది మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ టీన్, మిస్సెస్ ఇండియా, ఇట్లా కేటగిరీస్ ఉంటాయి నార్మల్గా. మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్గా వెళ్తే అది వేరు, అది ఓన్లీ ఒక కేటగిరీనే ఉంటుంది. ఇది నేషనల్ కాబట్టి దీంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ప్రతి కేటగిరీలోనూ ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒకరు విన్నర్ అయి ఉంటారు కదా. ఇప్పుడు నేను తిరుపతి డిస్ట్రిక్ట్కి నేను అప్పుడు విన్నర్ అయ్యాను. సో అట్లా ప్రతి స్టేట్ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్లో గెలిచిన వాళ్ళని ఫస్ట్ మెయిన్ ఆ లైన్ ఉంటుంది. తర్వాత వాళ్ళలోంచి వీళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ బ్యూటీ, ఓన్లీ లుక్స్ ఇది ఏమి ఉండదు. అంటే అది కొంతవరకే. నువ్వు ఆ జర్నీలో నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, నీ 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 బాడీ లాంగ్వేజ్ ఏంటి, లేకుంటే నీ అలవాట్లు ఏంటి, ప్రతిదీ చూసుకుంటారు. సో అలాగా కొంచెం వాళ్ళు ఫిల్టర్ చేసి ఒక 6 to 7 మెంబర్స్ని స్టేట్కి అలా తీసారనమాట. అక్కడే ఇక్కడ తర్వాత అక్కడికి ఆ స్టేజ్ అంటే అక్కడ దాకా వెళ్ళడానికి 3 మెంబర్స్ని అలా తీశారు, మళ్ళీ ఫిల్టర్ చేశారు. అక్కడ రౌండ్స్లో కూడా ఎక్కువ ఎలిమినేట్ అవ్వలేదు, కానీ కొంతమంది ఎలిమినేట్ అయ్యారు అక్కడ కూడా. సో మన ఆంధ్ర నుంచి అయితే యాక్చువల్గా 3 వెళ్ళాలి, 2 వెళ్ళాం స్టేజ్ మీదకి. విజయవాడ తనది, నేను ఇక్కడ నుంచి. తనకు కూడా ఏమైనా వచ్చిందా ప్లేస్? సెకండ్ ప్లేస్ వచ్చింది. మిస్ ఇండియాకి పోటీ పడ్డారంట కదా మీరు? మాది ఇక్కడ స్టేట్ గెలిచాక ఇండియా కూడా అక్కడే జరిగింది. సో అక్కడ నాది 4th ప్లేస్ వచ్చింది.
ఫోర్త్ ప్లేస్ రావడం అంటే దీనికి ముందు దానికి ఏమన్నా మీ ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ రావడానికి కానీ అలాంటివి ఏమన్నా? యాక్చువల్గా ఇప్పుడు మిస్ ఇండియాగా గెలిచిన తను కూడా షీఈ్ ఎ ట్రైనర్, పేజెంట్ ఈ వాక్కి కూడా ట్రైనర్. 3-4 years నుంచి షీఈ్ ఇన్ టు ఇట్. సో అది వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు తన టైటిల్ రావడానికి. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ కదా అది. అంటే ట్రైనర్గా ఉండి ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు డెఫినెట్గా మేబీ ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి అదే రీజన్ కూడా అయి ఉండొచ్చు, అట్లా అనమాట. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకి అక్కడ జరిగిన దాన్ని బట్టి మారింది. ఇంత స్టేజ్కి రావడానికి ఇంట్లో అమ్మా నాన్న కాకుండా, నీకు అన్న కాకుండా ఇంకెవరు సపోర్ట్గా ఉన్నారు? నా ఫ్రెండ్స్ డెఫినెట్గా నేను 100% నేను మెన్షన్ చెయ్యాలి. ఎందుకంటే అకాడమిక్స్లో ఇలా మేనేజ్ చేసుకోవడం, ఇప్పుడు నేను అక్కడ ఏదైనా వర్క్ ఉన్నా సరే లేదా ఏదైనా క్లాసెస్ మిస్ అయినా సరే, సో అది చాలా సపోర్ట్ అది ఉంది వాళ్ళ దగ్గర నుంచి. నాకంటే టెన్షన్ ఉండేది కాదు, ఎవరో ఒకరు మేనేజ్ చేస్తారనే ఇది ఉండేది. సో ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు. బాగా ఇక్కడ వాళ్ళనా అక్కడ వాళ్ళనా? అందరూ చేశారు అందరూ. అంటే మీరు చదువుకునేటప్పుడు ఇట్లాగా దీంట్లోకి వెళ్ళేటప్పుడు స్టడీస్ పరంగా మీకు ఏమైనా మార్క్స్ ఏమైనా తక్కువ వచ్చేటివా? యాజ్ యూజువల్ అప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నా. అంతే, ఏ తక్కువ ఏం లేదు, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చున్నావు. బో పర్వాలేదు. ఎక్కువగా ట్రబుల్స్ పడ్డది ఏమన్నా ఉంటాయా వీటిలో? ట్రబుల్స్ అంటే టైం సెట్ చేసుకోవడమే మెయిన్ అంకుల్. ఎందుకంటే ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్ అనేది మెయిన్. నాకు ఒక 1 year, కరెక్ట్గా 1 year అవుతుంది అనుకుంటాను, నేను కంప్లీట్గా సిక్ అయిపోయాను. సో ఇది నేను అప్లై చేసే టైంకి కూడా నేను అప్పుడే కొంచెం బయటకు వస్తున్నా. అంటే నాకు ఒక్కసారిగా వైరల్ ఫీవర్స్, జాండీస్ ఇవన్నీ వచ్చాయి. నేను ఆ టైంలోనే నేను మళ్ళీ దీంట్లోకి వెళ్ళటం, మళ్ళీ మొత్తం అంటే టైం మేనేజ్మెంట్ నాకు కరెక్ట్గా కుదుర్చుకున్నాను కానీ ఇబ్బంది పడ్డాను. ఫుడ్ పోటీ ప్రపంచంలో అక్కడ పోయి చెయ్యాలా, అక్కడ పోయి నెగ్గాలా అనే దానికి సపోర్ట్ చేసిన మీ ఫ్రెండ్స్ కాకుండా అక్కడ నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? మా మెంటర్స్. అక్కడ నుంచి నాకు ఎవరైతే గైడెన్స్ ఇచ్చారో వాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఇన్కన్వీనియన్స్ నాకేమన్నా ఉంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు. లేదు నేను ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఎప్పుడన్నా నాకు సెషన్ అటెండ్ అవ్వడం కానీ ఏదైనా ట్రబుల్ అయింది, లేదా నాకు ఎగ్జామ్ ఉన్న టైంలో నాకు సెషన్ ఉంది, సో వాళ్ళు నాకు స్లాట్స్ చేంజ్ చేయటం. సో ఇలా అంతా. ప్లస్ దాంట్లో ఈ పోటీలో మీరు ఎదుర్కొన్న పెద్ద సమస్యలు ఏదైనా ఉన్నాయా? సమస్యలు అంటే ఇప్పుడు నేను నాకన్నా ముందుకు నీకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు ప్రిఫరెన్స్, ఏమన్నా వాళ్ళకి కాకుండా ఇంకెవరికన్నా ఇస్తున్నారు అంటే నాకేమన్నా పోద్దేమో అలాంటివి? ఆ టెన్షన్ ఎప్పుడు లేదు అంకుల్. నేను ఒకటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దాని గురించి నేను ఎప్పుడు ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకంటే అంత స్ట్రెస్ నేను ఎప్పుడు తీసుకోలేదు. ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ట్రస్ట్ చేయాలి. మనం ఎలా వెళ్తున్నాం ఏంటి, ఆ ప్రస్తుతానికి అది ఎలా జరుగుతుంది అనేది అది చూసుకుంటే డెఫినెట్గా రిజల్ట్ బాగుంటుంది. నువ్వు రిజల్ట్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు వెళ్ళే దారే మారిపోద్ది. అట్లా నేను అలా అనుకున్నాను. ఎందుకంటే ఎవరు గెలుస్తారు ఏంటి, వాళ్ళు ఏ బేసిస్ మీద అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి ప్రాపర్ ముందు వాళ్ళు గైడెన్స్ ఇచ్చినప్పుడు, సో మనం వెళ్ళే దారి ఏదైతే ఉందో దాని వరకు మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి కదా. సో అదొకటే నేను నమ్మింది, అదొకటే. ఎదుర్కొన్న సమస్యలు డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక పోటీ ప్రపంచం ఎట్లా అంటే, నేను చేయగలనా లేదా, ఇంకొకరికి వస్తుందా రాదా అనేది నా ప్రాబ్లం కాదు. నేను ఎక్కడ మధ్యలో ఎక్కడ ఎగ్జిట్ అయిపోతానేమో, నేను అది ప్రాపర్గా ఇచ్చిన దాంట్లో నేను 100% ఇవ్వగలనో లేదో అనేది. బేసికల్గా నేను ఒక ఓవర్ థింకర్ బ్యాచ్, నేను ఎక్కువ ఆలోచిస్తుంటా. సో కాబట్టి పెద్ద ఇదైంది నాకు. భయం కాదు, టెన్షన్ కొంచెం. అంటే నేను చేయగలనో లేదో అనేది ఒక టెన్షన్ నాకు. చిన్నప్పటి నుంచి వెయిట్ చేసిన మూమెంట్ కదా. అంటే చిన్న వయసు నుంచే పెట్టుకున్నావా? చిన్న వయసు నుంచి నాకు అదే అంకుల్. నేను ఫ్యాషన్ ఫీల్డ్ అన్నా, నాకు డిజైనింగ్ ఫీల్డ్ అన్నా ఇష్టం. నేను ఎక్కువ చాలా ఎక్కువ. సో అది ఎక్కడ నేను ఇంత ఆపర్చునిటీ వచ్చాక నేను ఎక్కడ మధ్యలో నేను ఎక్కడ ఏమన్నా అటు ఇటు అవుతానేమో, ఎగ్జిట్ అవుతానేమో అనే భయం తప్ప, ఓడిపోతానేమో లేకుంటే ఇంకెవరికన్నా వెళ్తుందేమో అనే భయం ఎప్పుడు లేదు. అనిపించలేదు? అలా ఎప్పుడు అనిపించలేదు. కాన్ఫిడెన్స్ గా ఉన్నా ఎక్కువగా ఉన్నా. అంటే ఎవరిలో మీ అమ్మకు ఉందా లేకుంటే నాన్నకు ఉందా ఎక్కువగా ధైర్యం? వాళ్ళిద్దరిలో ఎవరిది వచ్చింది? ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రలో ఉంది. నా విషయంలో మమ్మీకి ఎక్కువ బాగా హెల్ప్ చేసేది అమ్మ. బాగా అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేదాన్ని. ఎవరితో బాగా షేర్ చేసుకునేవాడు? మమ్మీ. అన్న
అన్న కూడా ఆ. ఇద్దరు. అన్న కూడా అన్ని నాన్నకి వీటి మీద అంత వీటి మీద అంత అవగాహన లేదు కదా. సో అమ్మ అన్నయ్య ఎక్కువ. ఏమన్నా సలహాలు చెప్పేవాళ్ళ అన్నగానే ఏ విధంగా? మా మమ్మీ పర్ఫెక్షనిస్ట్ అనమాట. అంటే చిన్న విషయం కూడా అలా పోనివ్వదు. అక్కడ జడ్జిలన్నా వదులుతారేమో కానీ మా మమ్మీ వదలదు. అంటే అమ్మ కూడా కోర్టులో పని చేస్తుంది. ఫస్ట్ నుంచి అంతే పర్ఫెక్ట్గా ప్రతిదీ చాలా మైన్యూర్గా ఉండేది కూడా షీ యూస్ టు చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇది కూడా ఇలా ఉండొద్దు, చిన్న పాయింట్ కూడా మైనస్ అవ్వకూడదు అనేది నేనే కొన్నిసార్లు విసుక్కునేదాన్ని. మరీ ఎంత పర్ఫెక్షన్ ఉండకూడదు అంటే కాదు, చిన్న పాయింట్ కూడా వాళ్ళకి వెళ్ళకూడదు నీకు వ్యతిరేకంగా. అవును. అలా చేయబట్టే నేను ఆ స్టేజ్ మీద మైనస్ ఏం అవ్వలేదు అక్కడ నాకు. దీనివల్ల నువ్వు నేర్చుకున్నట్టు ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్గా ఇప్పుడు నేను గెలుస్తానన్న సంగతి నేను అప్లై చేసినప్పుడు నాకు తెలియదు అంకుల్. నేనేంటి ఫస్ట్ నుంచి ప్యాషన్ ఉంది, ఆపర్చునిటీ వచ్చింది, నాకు కరెక్ట్ ఏజ్, ఎందుకు ట్రై చేయకూడదు, లెట్స్ గివ్ ఇట్ ట్రై అన్న మోడ్లో నేను వెళ్ళిపోయా. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఇది అవసరమా, లేకుంటే ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి, లేకుంటే మనకి లిమిటేషన్స్, మన బ్యాక్గ్రౌండ్ కానీ మన రీజియన్ పరంగా మనం ఏమైనా లిమిటేషన్స్ పెట్టుకొని ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా. సో నాకు అప్పటికన్నా ఇప్పుడు అనిపిస్తుంది, ఓకే ఏదన్నా ఉన్నప్పుడు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు వదలొద్దు, అట్లీస్ట్ ట్రై చెయ్యాలి. ఏదన్నా అవనివ్వండి, అది కనీసం ట్రై చేయాలి. మనం ట్రై చేస్తేనే అది అవుద్దా లేదా తర్వాత సంగతి. మీ ఏజ్లో ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి అలాంటివన్నీ డెఫినెట్. ఇప్పుడు నా ఏజ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఇది ఉండాలి, ఎందుకంటే నా ఏజ్లో ఉండే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువ. అందులో స్టడీస్ చేసుకుంటూ ఇంకొక వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకే అక్కడే సగం అందరు రాంగ్ స్టెప్ వేసేస్తూ ఉంటారు. ఏ విధంగా వేసుకుంటారమ్మా ఒకవేళ రాంగ్ స్టెప్లు వేసుకున్నా కూడా పిల్లలు? అంకుల్ ఇప్పుడు రాంగ్ స్టెప్ అని ఎలా అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఎగ్జాంపుల్, నన్ను తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇన్ కేస్ నేను ఆ రోజు దానిలోకి వెళ్ళకపోయిండుంటే అది రాంగ్ స్టెప్పే అయి ఉంటుంది. ఆ ట్రై చేయకపోయిండుంటే 100% అది రాంగ్ స్టెప్పే. అండ్ లిమిటేషన్స్ పెట్టుకోవడం చాలా తప్పు, మనకి లిమిటేషన్స్ పెట్టుకోవడం చాలా తప్పు. ఈ గ్లామర్ మెయింటెనెన్స్ ఈ పోటీ ప్రపంచంలో ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ కొట్టలేకపోయారు, ఎలా ఉండేది మీ మైండ్, మీ మెంటల్ ఫీలింగ్? ఇంకొకసారి ట్రై చేసి ఉంటా అంకుల్, సింపుల్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను చేయటం. ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఇదివరకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఒకేసారి కొట్టేసారు? ఇది ఫస్ట్ టైం నేను చేయటం. ఇది నేను అసలు ఫీల్డ్లోకి వెళ్ళటమే నేను ఫస్ట్ టైం ఇది. ఓకే. సో అక్కడ దాకా అట్లీస్ట్ నేను ఆ స్టేజ్ దాకా వెళ్ళుంటే నేను దానికి కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటా. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళటమే చాలా నా పర్సెప్షన్లో నేను అక్కడికి వెళ్ళాకైతే నేను అక్కడ దాకా వెళ్ళటం కూడా గ్రేట్ అనిపించింది. సో నేను 100% నేను అది తీసుకోను, యాక్సెప్ట్ చేసి ఉంటా. ఇప్పుడు ఆ రోజు ఆ క్షణం వరకు కూడా ఉండేది ఆ థాట్. ఇప్పుడు నేను ఇప్పుడు వస్తుందా నాకు రాదా అనుకుని ఉంటే కనీసం నేను వాక్ కూడా సరిగా చేసి ఉండేదాన్ని కాదేమో కదా. సో అది పక్కన పెట్టాలి, ఫస్ట్ అవుతుందా లేదా తర్వాత సంగతి. మనం చేయాల్సింది మనం చేయాలి. మీ యాక్టివిటీస్ ఎలా ఉండేది మామూలుగా ఇంట్లో ఉండేటప్పుడు? మార్నింగ్ లేచినప్పటి నుంచి కానీ ఏం లేదు అంకుల్ అలా అసలు పర్టికులర్. ఒకప్పుడు ఈ గ్లామర్ మెయింటెనెన్స్ చేయడానికి నువ్వేమైనా ఎక్కువగా అంటే స్కిన్ కేర్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ వరల్డ్లో స్కిన్ కేర్ అనేది చాలా 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 కామన్ థింగ్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా స్కిన్ కేర్ మెయింటెనెన్స్ అనేది అందరికి ఉంది. ఓకే. సో ఇప్పుడు మేమేంటంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ పెడతాం అంతే. ఎక్కువ ఎండలోకి వెళ్ళకుండా. ఎండలోకి అసలు వెళ్ళరు? అలా ఏం లేదు, వెళ్తాను కానీ తక్కువ. ఇది వరకటి మీద తక్కువ, కొంచెం ఆలోచిస్తున్నాం వెళ్ళాలంటే. ఎందువల్ల? డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది అంకుల్. అంటే ఇది మొత్తం ఈ డెర్మా రిలేటెడ్ వెళ్ళిపోద్ది ఈ కాన్సెప్ట్. మనకి సన్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సన్స్క్రీన్లను అందుకే అంటున్నారు. సన్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. అది లేకుండా వెళ్తే స్కిన్ మనకు తెలియకుండా చాలా డ్యామేజ్ అవుద్ది. ఇప్పుడు కొంతమంది స్కిన్ బట్టి అది తెలుస్తుంది, కొంతమంది స్కిన్ బట్టి అది తెలియదు. తెలిసే వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది, తెలియని వాళ్ళకి అది లాంగ్ రన్లో తెలుస్తుంది. అంటే కొంచెం పెద్దోళ్ళు అయ్యాక ఇంకా అది పర్మనెంట్గా చేంజ్ అవుద్ది స్కిన్, త్వరగా ఏజింగ్ అవ్వడము. కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు కదా మామూలుగా కొంచెం ఎండలో ఉండండి ఒక 1 hour సేపు. మార్నింగ్ సన్, అది ఎండలో ఉండాలంటే అది మార్నింగ్. అప్పుడు మనకి హార్మ్ఫుల్ రేస్ ఉండవు మార్నింగ్ సన్లో.
ఒక టైం ఇప్పుడు 11-10 దాటాక వచ్చే సన్ రైజ్ అంతా కూడా డ్యామేజ్ చేస్తుంది. అంటే మీరు కూడా ఒకవేళ ఉండడంలో ఆ టైమింగ్లోనే ఉంటారా ఎట్లా? నేను పర్టికులర్గా ఉండటం అనేది లేదు, అసలు నాకు కుదరదు అంకుల్ అదంతా. ఎందుకంటే కాలేజ్లో పొద్దున్న నేను 7కి అలా వెళ్ళిపోతుంటా, క్లాస్లోకి వెళ్తే ఇంకంతే, బయట వచ్చే సమస్య వచ్చినా కూడా మా క్యాంపస్ అయితే అసలు మొత్తం చెట్లే ఉంటాయి, నాకు ఎక్కడ ఎండ తగలదు అసలు ఫస్ట్. ఓకే. మీ హాబీస్ డ్యాన్స్ ఎక్కువ ఇష్టం, స్కెచింగ్ ఇష్టం. డాన్స్ అంటే ఏ డాన్స్? ఏదైనా, కూచిపూడి, భరతనాట్యం అట్లా లేదు, చిన్నప్పుడు ట్రై చేశారు కానీ సెట్ కాలేదు మనకి. ఎవరు నేర్పించారన్నారు? డాన్స్ మాస్టర్ని పెట్టారు, అవ్వలేదు, అదంతా ఇంట్రెస్ట్ రాలేదు. అంటే ఇంట్రెస్ట్ అంటే నేను చేయలేకపోయా అప్పట్లో, కానీ ఇప్పుడు నార్మల్ ఇవి ఉంటాయి కదా, నార్మల్ డాన్సులు ఇవి అది కూడా ఫిట్నెస్ అనుకుంటా కదా మీకు ఒక రకంగా. కాకపోతే డైలీ జరగదు కానీ జరిగినప్పుడు బాగా ఎక్కువ జరుగుతుంది. ఓ అమ్మ, ఈ టైంలో మీరు ఏమన్నా యోగా ఇలాంటివి, మెడిటేషన్ అలాంటివి ఏమన్నా ఎక్కువ ఏమైనా చేస్తుంటారా అంకుల్? ఇలాంటి వాటిలో కూడా మెడిటేషన్కి యాక్చువల్గా టైం ఉండదు నాకు. అండ్ వర్కౌట్ విషయానికి వస్తే యోగాలో పర్టికులర్గా కొన్ని ఆసనాలు ఏమన్నా అంటే అది కూడా నేను చేంజ్ చేస్తుంటే, ఇప్పుడు నా బాడీ ఈ వీక్ నాకు ఒక ఫీలింగ్ వచ్చింది నా బాడీ గురించి. సో నేను ఏదైనా లావ్ అయ్యానో లేకపోతే ఎక్కువ లీన్ అయ్యానో నేను అనిపించినప్పుడు దానికి రిలేటెడ్గా ఒకటి ఏదన్నా, సో నేను చేంజ్ చేసేదాన్ని. ఒక సెట్ ఆఫ్ ఇవి పెట్టుకొని ఇవే చెయ్యాలి అలా ఏం లేదు, ఆ పరిస్థితికి తగ్గట్టు ఏదో ఒకటి ఆ టైంకి. కాకపోతే అది వర్క్ అయ్యేటివి నాకు. డైలీ వెయిట్ చూసుకుంటారా మీరు? నో. అంటే ఈ రోజు ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను, ఇంత వెయిట్ వచ్చేసాను, మళ్ళీ రేపు ఏదన్నా మళ్ళీ మార్పు చేసుకోవాలనే ఇలాంటివి కేర్ లేదు. తీసుకుంటారు కదా మామూలుగా? అంటే ఒక రోజు 2 రోజుల్లో మారిపోయేటంత ఏం ఉండదు అంకుల్. స్కెడ్యూల్ అనేది పెట్టుకున్నప్పుడు ఫుడ్కి రిలేటెడ్గా, సో అసలు అవసరమే లేదు, అలా ఒక డైలీ చూసుకోవాల్సిన అవసరం అసలు లేదు ఎవరికి కూడా. అంటే ఈ పోటీలకు వెళ్ళేటప్పుడు చాలా మంది నేను విన్నది ఏంటంటే, చాలా వాటిలో చూసిన వాటిలో కూడా ఎక్కడైనా ఏదన్నా కొంచెం ఇది అనిపిస్తే సర్జరీలు చేసుకోవడం, ప్లస్ ఇంకేదన్నా ముడతలుగా రాకుండా ఉండేదానికి ఇంజక్షన్లు వాడడం, ఇంకొంచెం యంగ్గా ఉండేదానికి కొంచెం కేర్ తీసుకొని అలాంటివి చేస్తుంటారు. అంటే ఇలాంటి వాటిలో ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బట్ మన స్కిన్ని మన బాడీని మనం యాక్సెప్ట్ చేస్తే, అది ఎలా ఉందో అలా మనం యాక్సెప్ట్ చేస్తే అవన్నీ మనకు అవసరం లేదు. మన స్కిన్ని మన బాడీని మనమే యాక్సెప్ట్ చేయలేకపోతే వాటిని చూస్ చేసుకుంటుంటారు. మీకేం అవసరం రాలి అలాంటివి? అస్సలు లేదు, అస్సలు లేదు, వాటి దోలికే పోలేదు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మహిళలు, మీ ఏజ్ పిల్లలు కానీ మీ పైన ఉండే వాళ్ళకి కానీ మీ కింద ఉండే వాళ్ళకి, మహిళల పట్ల మీరిచ్చే ఒక సందేశం ఏదన్నా ఉంటుందా? అంటే ఇలా ఉండండి, అభిప్రాయం కూడా ఏదన్నా ఉంటుంది మీకు? ఇప్పుడు విమెన్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, ఎవరన్నా మేబీ మీరన్నా ఇదిలో జోనర్లోనే ప్రజెంట్ సిచ్యువేషన్కి పాస్ట్ సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకప్పట్లాగా వెనకబడైతే లేరు అంకుల్. ఇప్పుడు నేను అంత టిప్స్ ఇవ్వడానికి కూడా అప్పట్లాగా అంత వెనకబడి లేరు. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళు చేస్తున్నారు. ఎవరన్నా చేయలేకపోతుంటే వాళ్ళకి నేను చెప్పేది అదే, లిమిటేషన్స్. నేను ఫస్ట్ నుంచి అదే పాయింట్ మీద ఉన్నా, లిమిటేషన్స్ వద్దు. అది విమెన్కైనా ఆ పాయింట్ వర్తిస్తుంది, కానీ ఎస్పెషల్లీ విమెన్ ఎక్కువ ఉంటాయి లిమిటేషన్స్. సో ఆ లిమిటేషన్స్ పెట్టుకోవద్దు. మీకు ఏదన్నా ట్రై చేయాలనిపిస్తే చేయండి. ఎక్కువగా ఇవి బాయ్స్కి బయట వాళ్ళకి మనకు బాగా కనిపించాలని మేకప్లు చేసుకోవడం, ఇట్లాగా బయట ఆడపిల్లలు కొంచెం ఇదిగా ఉండడం, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే? ఇప్పుడు నేనైతే మేకప్ గురించి, డ్రెస్సింగ్ గురించి ఎక్కువ చెప్పను అంకుల్, ఎందుకంటే పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి అక్కడ. సో ఇఫ్ మనకి అదే ఇప్పుడు అలా ఉంటేనే బయట వాళ్ళకి మనం అలా నచ్చుతాం అంటే అది పెద్ద భ్రమ. అలా అనుకున్న వాళ్ళకైతే అది డెఫినెట్లీ రాంగ్. ఎందుకంటే ద వే యూ ప్రజెంట్ అనేది మెయిన్. నువ్వు ఎలా డ్రెస్ చేసుకుంటున్నావు, ఎలా మేకప్ వేసుకుంటున్నావు అది కాదు. ఇప్పుడు ఇన్ కేస్ నువ్వు అలా చేసుకోవాలనుకుంటే దట్స్ యువర్ విష్, నువ్వు చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఇంకొకరిని ఇంప్రెస్ చేయాలి అనుకోవటం తప్పు కాదు, అది రాంగ్ వే యాక్చువల్లీ. మీ కెరియర్లో కానీ, మీ సోషల్ మీడియాలో కానీ బోల్డ్ అని మన కెరియర్ చూస్తుంటారు, ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి చేస్తున్నారు. సమాజంలో ఉపయోగపడే సలహాలు కానీ మీకు ఏదైనా చెప్పాలనిపించిందా ఇలాంటి వాటివన్నీ చూసి? ప్రస్తుతానికైతే అంకుల్
సొసైటీ పరంగా టిప్స్ ఇవ్వాలనుకుంటే యాజ్ యూజువల్ అందరు ఇచ్చేదే. ఒకరికి అంటే ఒకరు డౌన్ అవుతుంటే డెఫినెట్గా మనం మన చెయ్యి ఉండాలి ఎవరికన్నా సరే. ఇప్పుడు విమెన్గా అది ఎక్కువ నీడెడ్, విమెన్కి ఎక్కువ నీడెడ్ అది, అదొక పాయింట్. అండ్ ఇంకొకటి మీరు ఏదైనా ఇంకొకటి అడిగారు ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ సమాజానికి మీరు ఎలా ఉపయోగపడాలనుకుంటున్నారు? నేను ఉపయోగపడాలనా? మేబీ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి కూడా ఈ నేను ఆ లిమిటేషన్స్ అనే పాయింట్ ఏదైతే ఉందో దానికి బాగా స్టిక్ అయి ఉన్నా. ఎందుకంటే ప్రతి విషయంలోనూ అది పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్లో మనకి తెలియక మనం ఇలానే చేయాలి, ఇలా ఉండకూడదు అనే ఆ లిమిటేషన్ పెట్టుకోవడం వల్లే సగం అన్నీ అయిపోతున్నాయి. అంటే పెట్టుకోకూడదు అంటావా? లిమిటేషన్స్ వద్దు, లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. ఎలా అంటే ఇప్పుడు అదే మీకు ఏదన్నా నచ్చి చెయ్యాలనిపించినప్పుడు లిమిటేషన్స్ వద్దు, అట్లీస్ట్ ట్రై చేయాలి. సో అది అక్కడ నాకు నా ఫీల్డ్కి నేను వచ్చిన దానికి నేను చూసిన దానికైతే నేను గట్టిగా ఏదైనా పాయింట్ చెప్పాలంటే నేను అదే చెప్తాను. మీకు మీరు గీతలు గీసేసుకొని ఉండొద్దు, ఎక్స్ప్లోర్ చేయాలి, ట్రై చేయాలి. రిజల్ట్ అనేది అది తర్వాత సంగతి, ఎఫర్ట్ పెట్టాలి. ఇలాంటివన్నీ అమ్మ నాన్న వాళ్ళతో బ్రదర్తో అన్ని షేర్ చేసుకున్నాడు. లిమిట్ లేకుండా ఇట్లా ఇంత ఓపెన్గా నువ్వు ఇప్పుడు చెప్పగలుగుతున్నావు. అట్లాగే అమ్మ వాళ్ళకి ఇంట్లో ఇలాంటి డిస్కషన్ ఎప్పుడు రాలేదు. కాకపోతే ఇప్పుడు నాకు ఆ లిమిటేషన్స్ లేవు అని నేను ఇంత ప్రౌడ్గా చెప్తున్నానంటే అది వాళ్ళ వల్లే కదా. కానీ నేను అది వాళ్ళకి చెప్పలేను. నెక్స్ట్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్? అంకుల్ నాకు ఇంకొక 1 year నేను వీళ్ళ అండర్లో ఉంటా. ఇప్పుడు నేను ఏదైతే పేజెంట్లో గెలిచానో నేను 1 year వాళ్ళతో ట్రావెల్ చేయాలి. ఫ్యాషన్ వీక్స్ జరుగుతాయి, సో అప్పుడు నేను వెళ్ళాలి. అది ప్రతి పేజెంట్లోనూ అది కామన్, వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం వాళ్ళు ఎన్ని ఇయర్స్ చెప్తే అన్ని ఇయర్స్ వాళ్ళ అండర్ ఉండాలి. నాకు 1 year అంటే మామూలుగా మా పేజెంట్ కంపెనీలో 1 year అనమాట. వాళ్ళతో ఉండాలి. వాళ్ళ ఫ్యాషన్ వీక్స్ అవి జరిగినప్పుడు ఐ హ్యావ్ టు అటెండ్ ఎవ్రీథింగ్ అనమాట. స్టడీస్ అమ్మా అంతే అంకుల్, ఇప్పటిదాకా ఎలా మేనేజ్ చేశాను అలా మేనేజ్ చేశాను. అంతేనా? వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడ అంకుల్? జైపూర్. ఓకే. అక్కడ కూడా ఫెసిలిటీస్ అన్ని వాళ్ళవే, మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళదే. అంటే ఏంది వాళ్ళకి ఇట్లా ఏం ఉపయోగం? ఇప్పుడు ఫెమినా మిస్ ఇండియా అది ఇండియాలోనే టాప్. ఓకే. సో నథింగ్ బట్ ఆ బ్రాండ్ అంకుల్, అది వాళ్ళ ఇదిని పెంచుకుంటున్నారు, వాళ్ళ బ్రాండ్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఒకరిని అంత ఇదిగా వాళ్ళు ఇప్పుడు ఐ కాంట్ రిమెంబర్ ద నేమ్, ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు ఒక పర్సన్ని వాళ్ళు అంత స్థాయికి తీసుకొచ్చి మన దేశానికి ఇస్తే డెఫినెట్గా వాళ్ళకి ఆ బ్రాండ్ విలువ మారిపోద్ది కదా. అంతే, ఆ పోటీ కూడా ఎక్కువ ఉంటుంది, ఆ కంపెనీస్ కూడా ఎక్కువ పోటీ ఉంటాయి. అంటే మీ మీద మీరు ఇప్పుడు పోటీలు చేస్తున్నారు అంటే మీ మీద కూడా చాలా మంది కంపెనీస్ ఆ బ్రాండెడ్ ఉండే వాళ్ళు కూడా మీ మీద కూడా చాలా మంది ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారంట కదా. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నా జర్నీ ఏదైతే ఉందో, నా జర్నీలో ఇప్పుడు మాకు వాళ్ళు ఇచ్చే అవుట్ఫిట్టే 30 to 40K మినిమం ఉంటుంది అక్కడ ఇచ్చింది. సో అదంతా వాళ్ళు మాకు పెట్టే ఇన్వెస్ట్మెంటే కదా ఒక రకంగా. సో ఆ ఈవెంట్ చేయడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అయి ఉంటుందో పెడతారు, ఆ బ్రాండ్ వాళ్ళు పెంచుకోవడానికి పెడతారు. అలాగే దానివల్ల మాకు ఉపయోగం ఉంది. అదే ఫీల్డ్, అదే ఫ్యాషన్ ఫీల్డ్. సినిమా ఫీల్డ్కి ఏమైనా వెళ్ళాలని ఆలోచన అసలు నేను అదే అంకుల్, నాకు పర్టికులర్గా నేనేంటంటే నాకు ప్రతి దాంట్లోనే ఇంట్రెస్ట్ ఉంటుంది, అది నిజం. అది ప్రతి దాంట్లో నాకు అంటే ఆ టైంకి నేను అది చేయగలను అనిపిస్తే నాకు అప్పటికప్పుడు కూడా ఇంట్రెస్ట్ రావచ్చు, లేదా నాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఒపీనియన్ ఉంటే నాకు ఆపర్చునిటీ వస్తే నేను వదలను. సో ఇలా చాలా విషయాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ టైంకి నాకు అది కలిసి వస్తే నేను చేసేస్తాను అంతే. ఖచ్చితంగా వెళ్తావు సినిమా ఫీల్డ్ వస్తే అంటే చెప్పలేం, వెళ్ళే ఛాన్స్ ఉంది, లేకపోవచ్చు. ఒకవేళ అమ్మ నాన్న వద్దంటే అనరు అంకుల్. అనరా? ఒకవేళ అంటే అప్పుడు చూస్తా. అంటే ఒప్పిస్తావా లేకుంటే మానేసుకుంటావా? ట్రై చేస్తా. మానేను అంకుల్, ట్రై చేస్తా. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఇంజనీరింగ్ కదా, సో నా కెరీర్ కూడా కొంచెం ఈ ఇంజనీరింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. అసలు అంకుల్ ఇప్పుడు ఇలా ఫ్యాషన్ ఫీల్డ్లోకి వస్తే సినిమాల్లోకి వెళ్ళిపోతారు అనేది మిత్. అది అలా చాలా మంది ఉన్నారు కదా ఈ మధ్య. వైజాగ్ లో కూడా అమ్మాయి ఏదో. అదే అంకుల్, ఇప్పుడు 100% వెళ్ళిపోవాలని రూల్ లేదు. ఇందులో ఉన్న వాళ్ళందరూ సినిమా ఫీల్డ్లోకి వెళ్తారనే ఇది లేదు.
ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నాకు ఫ్యాషన్ ఫీల్డ్ ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. నాకు ఆ ఫీల్డ్ ఇష్టం అయితే నేను వెళ్తా, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తా, లేదా ఇంట్రెస్ట్ వస్తే వెళ్తా. వెళ్ళిపోతా అని క్లారిటీగా నేను చెప్పలేను, అలాని వెళ్ళను అని చెప్పలేను. ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. మేబీ ఇంట్రెస్ట్ మారొచ్చు, లేదా వద్దు నేను ఇలా ఫ్యాషన్ ఫీల్డ్లో కంటిన్యూ అవుతా అనేది కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. ఒకవేళ నాన్న వారసత్వంగా తీసుకొని రాజకీయాల్లోకి ఏమైనా వస్తావా? ఐ థింక్ నో. నాకు బిహైండ్ సపోర్ట్ ఇవ్వడం ఎక్కువ ఇష్టం. ఇలా పొలిటికల్గా బిహైండ్ ఉండటం ఇష్టం ఎక్కువ. అంత ఎక్స్పోజ్ అయ్యి ముందుకు రావటం. నాన్న అడిగితే 40 సంవత్సరాలు వచ్చాక వస్తా అంకుల్. 40 సంవత్సరాలు వచ్చాక వస్తా. ఇలా మర్చిపోయి ఉంటారేమో. పర్లేదు, గుర్తు చేస్తా అప్పుడు. ఇప్పుడైతే రాము. ఇది ఈ అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఇంత రన్నింగ్ వరల్డ్లో మాకు ఈ యూత్కి పొలిటికల్గా రావద్దని నేను ఎవరికి చెప్పను, కానీ చేయాల్సినవి ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్లోకి వెళ్తే అక్కడ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అని ఎలా అంటారంటే కొన్ని దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు అనేటివి ఎలా ఉంటాయో ఇప్పుడు డెఫినెట్గా అలా ఉంటాయి కదా. సో మేము అలా వచ్చేస్తే మేము చేయాల్సినట్టు చాలా మిస్ అయిపోతాం అనేది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు మీరు ఈ వాళ్ళతో ఒక 1 year ట్రావెల్ చేయాలని అంటున్నారు మీ కంపెనీ వాళ్ళతో. వాళ్ళు చెప్పిన డ్రెస్సింగ్ కోడ్ ప్లస్ వాళ్ళు చెప్పిన ఫుడ్ ఇలాగ వాళ్ళు చెప్పినటువన్నీ వాళ్ళు చెప్తేనే మీరు అన్నీ చేయాలన్నా, లేకుంటే మీ ఓన్గా మీరు ఏదైనా ఓన్గా కూడా చేసుకోవచ్చు. బట్ వాళ్ళకంటూ ఒక క్రైటీరియా ఉంటుంది కదా, అది మనం మ్యాచ్ అవ్వగలగాలి అంతే. ఇప్పుడు డ్రెస్సింగ్ విషయంలో అంకుల్ మారింది, ప్రపంచం చాలా మారింది. ఇప్పుడు ఫ్యాషన్ ఫీల్డ్లో నువ్వు ఇంత బట్టలు వేసుకోవాలి ఇలా అలా ఏం లేదు. నువ్వు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ మీరు పెట్టుకున్న ఆ కిరీటం పెట్టేటప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళ కళ్ళల్లో కానీ నీలో ఉండే ఇది కానీ సంతోషం కానీ ఎవరితో ఎక్కువగా షేర్ చేసుకున్నా? అయ్యాకైతే వాళ్ళతోనే ఎక్కువ షేర్ చేసుకున్నా. నా ఫ్రెండ్స్ వాళ్ళే ప్రపంచం నాకు. ఎట్లా అమ్మా? అదే ప్యూర్ సిల్వరా లేకుంటే ఏంటి? సిల్వర్ అంకుల్, మొత్తం సిల్వరే. సిల్వర్. అవి ఏదో స్టోన్స్, అవి ఏదో మేబీ వాటిని ఏదో అంటారు. ఐ డోంట్ రిమెంబర్ దట్. అంటే మనం మామూలుగా రింగ్స్ పెట్టుకునే స్టోన్స్, మహారాల్లో ఉండే స్టోన్స్ అనేవి వాటిని ఏదో రైన్ స్టోన్స్ ఏదో అంటారు అంకుల్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. ఉండొచ్చు అంకుల్. ఓకే. మీ కోచింగ్లో వాకింగ్ స్టైల్ కానీ అలాంటి కోచింగ్ చేసేవాళ్ళు ట్రైనర్స్ వాళ్ళు? సో మాకు ఈ పేజెంట్ కంపెనీకి షే లోబో అని షారుఖ్ ఖాన్కి, బాలీవుడ్లో మలైకా అరోరాకి, ఆలియా భట్కి, వీళ్ళందరికీ రన్వేకి ఆయనే కొరియోగ్రాఫర్ అనమాట. హీజ్ అ స్టార్ బాలీవుడ్లో. ఆయన టీం ఉండే ఉత్తమ్ అండ్ వీను. సో వీళ్ళు ఒక టీం ఉంటారు. వాళ్ళతో మాకు ట్రైనింగ్ ఇప్పించారు, వాళ్ళతో మాకు కొరియోగ్రఫీ జరిగింది. ఈవెన్ ప్రాక్టీస్లో కూడా వాళ్ళ టీంలో ఒకరు అబ్జర్వర్గా ఉండేవాళ్ళు. ఎలిమినేషన్కి కూడా వాళ్ళ హ్యాండ్ ఉంటుంది అందులో. ఎవరు సెట్ గారు అనిపిస్తే అక్కడ ఎలిమినేట్ చేయడానికి వీళ్ళు చెప్తారు. ఎందుకంటే వీళ్ళే మెయిన్ అక్కడ. జ్యూరీ కన్నా కూడా ఈ కొరియోగ్రాఫర్స్ మెయిన్. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద వాళ్ళని కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు ఈ స్టేజ్ దాకా రాగలరు, ఎవరు వర్త్ కాదు అనిపిస్తుంది కదా. సో వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేశారు ఇందులో. ఎన్ని రోజులు పట్టింది మీకు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకునేటప్పుడు? అంకుల్ అది ఆన్లైన్లో 8 months నుంచి జరుగుతూనే ఉంది. వాళ్ళు కమ్యూనికేషన్లో ఉంటారు మీకు? ఉంటారు. అక్కడ 3 days మాత్రం మార్నింగ్ 7 to నైట్, ఒకరోజు 11, ఒకరోజు 1:40 కూడా అయింది midnight. అంత మార్నింగ్ టు నైట్ కంప్లీట్ ప్రాక్టీస్, కొరియోగ్రఫీ, ఫార్మేషన్స్, ప్రతిదీ. మార్నింగ్ చేసుకుంటారు, మళ్ళీ లేట్ నైట్ పడుకుంటారు, మళ్ళీ మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు మీరు? అక్కడ ఉన్న 3 days అయితే, అంటే మీరు జనరల్గా 3 days గురించి అడుగుతున్నారా? అక్కడ నార్మల్గా అయితే వాళ్ళు 9:30 లోపు అయిపోద్ది అంకుల్, వాళ్ళు ఏదైనా సెషన్ పెట్టినా. కానీ నేను అక్కడికి వెళ్ళిన 3 days ఇబ్బంది పడ్డా, ఎందుకంటే కంప్లీట్గా నిద్ర లేదు. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిపోవాలి, మేము 7కి వెళ్ళాలంటే అట్లీస్ట్ నేను 1 hour ముందన్నా లేయాలి. నైట్ 12కి లోపు ఎప్పుడు పడుకోవాలి నేను ఆ 3 daysలో. 1:40, 2, 3 అలా పడునే లేగాలి మళ్ళీ. సో అక్కడ ఉన్న 3 రోజులు ఇబ్బంది పడ్డాను బాగా. ఇంకేమన్నా జరుగుతాయమ్మా అలాంటివి? ఇట్లాంటివి మీ ట్రైనింగ్, వాకింగ్కి సంబంధించినవి ప్లస్ బాడీకి సంబంధించినవి అలాంటివి ఇంకేమన్నా ట్రైనర్స్ ఇంకెంతమంది ఉంటారు అలాగ అక్కడ? ఆ పేజెంట్ కంపెనీకి వాళ్ళే అంకుల్,
ఇంకొక పేషెంట్కి వేరే వాళ్ళు ఉంటారు. ఈ పేషెంట్కి అయితే వీళ్ళ కింద ఇంకా చాలా మంది ఉంటారు. ఇప్పుడు వచ్చిన 200 మందిని ఆ ముగ్గురే చూసుకోలేరు. సో బేసిక్స్ ఫస్ట్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ మెయిన్ పర్సన్స్ వీళ్ళే అనమాట. మాకు డేలో అట్లీస్ట్ ఒక ఎంత మిగిలిన వాళ్ళు ఉన్నా ఒక 2-3 అవర్స్ వీళ్ళు మాతో కంప్లీట్గా ఉంటారనమాట. ఓ అంటే డైలీలో ఎన్ని అవర్స్ మీకు నేర్పిస్తారు? ఆ 3 అవర్స్లోనా, సారీ 3 డేస్లోనా 6 to 7 అవర్స్ ఉండింది అంకుల్. ఈ పొజిషన్లోనే నడవాలి, ఇట్లా నడిస్తే ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు నేను 5'8" నా హైట్ 8. ఓకే 5 inches హీల్ నేను వాడింది. 5'8" కాకుండా ఇంకా 6 inches. 5 inches హీల్ వాడే. 6'1", 6'2" ఉన్నాను నేను అక్కడ అది వేసుకుంటే. ఓ కానీ ఆ హీల్ తగ్గడానికి లేదు, నేను అవి తీయడానికి కూడా లేదు. నేను పొద్దున వచ్చిన దగ్గర నుంచి నైట్ వెళ్ళినంత వరకు నేను అవి వేసి పెట్టుకున్నాను. నాకు కాళ్ళు కూడా చాలా ఇప్పటికి కూడా ఒక వేలు కంప్లీట్గా నంబ్ అయిపోయింది ఇప్పటికి స్టిల్. నిన్ననే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ కూడా తెచ్చుకున్నాను. బాగా పెయిన్ ఉంది. పెయిన్ ఉంది, అసలు స్పర్శ కూడా లేదు. ఒక వేలు అయితే పెయిన్ ఉన్నా భరించాల్సిందే, అంతే, తీయకూడదు. వాళ్ళు చెప్పినట్టు పాటించాలా. అట్లా ఇట్లాగా పాటించిన వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటారు, అప్పుడు వెంటనే ఎలిమినేట్ చేసేస్తారు. డెఫినెట్ గా అంకుల్, వాళ్ళు చెప్పింది వినకపోతే ఎలిమినేట్ చేస్తారు. అంటే వార్నింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్టేజ్ దాకా వచ్చిన వాళ్ళు ఎవరు వినకుండా ఉండరు అంకుల్, వింటారు. ఓకే వింటారు. ఎంత బాధైనా భరిస్తారు. అంత దాకా వచ్చారంటే భరించాలి. ఇష్టం ఉండేదాన్ని ఎంత కష్టమైనా భరిస్తారని అంటారు. సేమ్ అట్లా సామెత లాగా. అంతే. చాలా థ్యాంక్స్ అమ్మా, మరి మీ సమయాన్ని, అమూలమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.